జీవ వైవిధ్యానికి అరుదైన పక్షి జాతులకు నెలవైన మంజీరా రిజర్వాయర్కు అంతర్జాతీయ స్థాయిలో పేరు రానుంది. యునెస్కోతో పాటు రామ్సార్ అనే ప్రత్యేకమైన గుర్తింపు కోసం ప్రయత్నాలు ప్రారంభించింది ప్రభుత్వం. ఈ గుర్తింపు పొందితే అంతర్జాతీయ స్థాయిలో మంజీరాకు పేరు రానుంది. వివిధ దేశాల బర్డ్ వాచర్స్ రావడంతో పాటు టూరిజంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. సంగారెడ్డి జిల్లాలోని మంజీరా రిజర్వాయర్ ప్రాంతం రాష్ట్రంలోనే ఎక్కువ రకాల పక్షులను గుర్తించిన ప్రాంతంగా ప్రసిద్ధిగాంచింది. మంజీరా వన్యప్రాణుల అభయారణ్యంలో దాదాపు 300 పక్షి జాతులను గుర్తించి ఫోటోలు తీయడంతో పాటు వాటి పూర్తి సమాచారాన్ని బాహ్య ప్రపంచానికి తెలిసేలా ఇంటర్నెట్ లో పొందుపరుచుతున్నారు ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు. బర్డ్ వాచర్స్ కి మంజీరా ఓ మంచి డెస్టినేషన్ గా మారింది. ఇక్కడ కనుచూపు మేరంతా నీళ్ల తివాచీలుగా రిజర్వాయర్, ఎక్కడ చూసినా పక్షుల కిలకిలా రావాలు, రంగురంగుల రెక్కల సందడి, ఒకటి కాదు రెండు కాదు అనేక అరుదైన పక్షి జాతులు దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి విడిది చేస్తాయి. మంజీరా వద్ద ఎకో టూరిజం ఏర్పాటు చేసి పక్షుల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు బర్డ్ లవర్స్. మంజీరా ప్రాంతానికి ప్రపంచ స్థాయి యునెస్కోతో పాటు ప్రత్యేకమైన రామ్సార్ గుర్తింపు కోసం నూతన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందంటున్నారు కలెక్టర్ వల్లూరి క్రాంతి. అందుకు అనుగుణంగా పక్షుల రక్షణ చేపట్టేలా స్థానికులు బర్డ్ వాచర్ సహాయంతో ప్రయత్నాలు చేస్తున్నామంటున్నారు. వెట్ ల్యాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ గా మంజీరా పూర్తి స్థాయిలో అనువైన ప్రాంతం అయినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే గుర్తింపు దక్కలేదంటున్నారు స్థానికులు. మంజీరా ప్రాంతంలో నీటి వరుసలతో పాటు పక్షుల ఆవాసానికి రిజర్వాయర్ మధ్యలో ఐలాండ్లున్నాయి. మంజీరా రిజర్వాయర్ పక్కనే అడవులు, పంట పొలాలు ఉండడంతో పక్షుల ఆవాసాలకు అనువైన ప్రాంతంగా మంజీరా రిజర్వాయర్ ఉంది. హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ అనే గ్రూప్ సభ్యులతో పాటు పలు బర్డ్ వాచర్స్ గ్రూప్స్ రెగ్యులర్ గా బర్డ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అటవీ శాఖ ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తే మరింత మంది టూరిస్టులు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. సంవత్సరానికి 20,000 పక్షులు వస్తున్నాయి ఉంటే అదొక క్వాలిఫికేషన్ అనమాట. మంజీరా క్వాలిఫై అవుతుంది దానికి. అట్ ది సేమ్ టైం ఇదేంటంటే నియర్ థ్రెటెన్డ్ బర్డ్స్ ఉంటాయి. నియర్ థ్రెటెన్డ్ బర్డ్స్ అంటే పెయింటెడ్ స్టాక్స్, బ్లాక్ హెడెడ్ ఐబీస్ లాంటి బర్డ్స్, కొన్ని నియర్ థ్రెటెన్డ్ బర్డ్స్ ఉన్నాయి. అవన్నీ ఇక్కడ నెస్టింగ్ చేస్తాయి. సో ఆ యొక్క అది కూడా ఒక క్రైటీరియా అనమాట. రామ్సార్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ రావడానికి అదొక క్రైటీరియా. సో తెలంగాణకు ఆల్మోస్ట్ 3-4 క్రైటీరియాలో క్వాలిఫై అవుతుంది. కాబట్టి అది కానీ రామ్సార్ మనం పుష్ చేస్తే గవర్నమెంట్ తరఫు నుంచి కానీ, అందరు ఎన్జిఓస్ నుంచి కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ కానీ పుష్ చేస్తే ఇది ఛాన్సెస్ ఉంది. దాన్ని బట్టి మనకి ఎక్కువ ప్రొటెక్ట్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది. మంజీరా రిజర్వాయర్ ద్వీపాలను కలిగి ఉంటుంది. ఐలాండ్లలో చిత్తడి నేలల సరిహద్దులతో పక్షులకు గూళ్లు కట్టుకునే విధంగా ఉపయోగపడతాయి. పక్షులకు గూళ్లు కట్టుకునేందుకు దట్టంగా వ్యాపించిన చెట్లున్నాయి. అన్ని రకాల పక్షులకు ఆహారం లభించే ప్రాంతం ఈ అభయారణ్యంలో ఉంటుంది. మంజీరా ప్రాంతంలో నది, రిజర్వాయర్, అడవి, పొలాలు, చిన్న చిన్న కుంటలు, చెరువులు, మైదానాలు ఉండడం వల్ల పక్షులకు అనుకూలంగా ఉంటుంది. అటవీ శాఖ పట్టించుకోకపోవడం వల్ల చాలా చెట్లు కొట్టేస్తున్నారని, అది పక్షులకు ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు ప్రకృతి ప్రేమికులు. మేము ఎందుకంటే అప్పుడు 150-120 వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ ఇచ్చేసేది. ఈరోజు మేము చెక్ లిస్ట్ పెట్టుకొని వచ్చి 20-30 కానీ ఇక్కడ వెళ్ళకపోతున్నాం. మా ఫ్రెండ్ ఒక హైదరాబాద్ నుంచి వచ్చి, అరే మేము మంజీరాలు బాగుంటాయి కదా అని పోయాం. మొత్తం నదిలో దిగిపోయినా కానీ మేము కురకపోయి బుడిదలు దిగి కురకపోయాం కానీ పక్షులు కనిపించలేదు. మేము చాలాసార్లు మేము కంప్లైంట్ కూడా పెట్టాము దాని మీద. కాకుండా ఏమంటారు, సార్ బడ్జెట్ లేదు, వాళ్ళు ఇయ్యకొచ్చారు, మేము ఏం చేస్తాము, మీలాంటి వాళ్ళు ఏమైనా పైన చెప్తే కానీ మాకు రాదు. స్థానికులకు పక్షులపైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, బర్డ్ వాక్ జరిగితే టూరిజం పరంగా అభివృద్ధి జరుగుతుందంటున్నారు. అరుదైన పక్షులకు ఆవాసంగా ఉన్న ఈ ప్రాంతాల్లో పరిశ్రమలకు పర్మిషన్లు ఇవ్వవద్దని, భారీ నిర్మాణాలు చేపట్టవద్దని కోరుతున్నారు.